తెలంగాణలో రాజకీయం రంగులు మారుతుంది. రాత్రికి రాత్రి క్షణాల్లో పార్టీలు మార్చేస్తున్నారు వివిధ పార్టీల నాయకులు. ముఖ్యంగా ఈసారి గతంలో ప్రతి ఎన్నికల్లో కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత కారులోకి ఎక్కేవారు జనం, నాయకులు ఎక్కువ మంది కారులో ఎక్కేవారు, దాంతో కారు ఓవర్లోడ్ అయ్యేది. అయితే ఈసారి కారులో దిగేవారి సంఖ్య పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు పార్టీలు మారిపోతున్నారు. అటు కొంతమంది బీజేపీ వైపు, మరికొంతమంది కాంగ్రెస్ వైపు పోతున్నారు. అక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ రెండూ కూడా అలా పార్టీ మారిన నేతలను లోక్సభ ఎన్నికల్లో అకామిడేట్ చేసేందుకు చాలా ఉత్సాహం చూపిస్తున్నాయి. ఎక్కువ మంది ఈసారి మొత్తం తెలంగాణలో 17 నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్క నియోజకవర్గం అంటే 3 ప్రధాన పార్టీలు మనం తీసుకున్నా, ఎంఐఎం ఓల్డ్ సిటీలో ఉంటుంది కాబట్టి అది పక్కన పెడితే 17 నియోజకవర్గాల్లో 3 ప్రధాన పార్టీలు తీసుకుంటే అంటే 16 నియోజకవర్గాలు. హైదరాబాద్ని ఏ పార్టీ కూడా పోటీ ఇవ్వడానికి పరిమితం అవుతుంది తప్ప బీజేపీ కొంత గెలుస్తామని ధీమాగా ఉందా, మిగిలిన పార్టీలు ఏవి పోటీ ఎంత ఇస్తామని చూసుకోవడానికి హైదరాబాద్ను వాడుకుంటాయి. అది వదిలేస్తే మిగిలిన 16 నియోజకవర్గాల్లో 3 పార్టీలు అంటే 48 మంది అభ్యర్థులు బరిలో దిగబోతున్నారు. ప్రధాన పార్టీల నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ మొత్తం 48 మంది బరిలో దిగుతారు. ఈ 48 మందిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వారు, లేదంటే ఈ ఎన్నికల వరకు పనిచేసిన వారు, లేదంటే అసెంబ్లీ ఎన్నికల వరకు ఉన్నవారు అభ్యర్థులు అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ మూలాలు ఉన్న వారికి చాలా ఎక్కువ మంది ఈసారి పోటీలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ 48 మందిలో కొంతమంది బీఆర్ఎస్లో వచ్చి చేరిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది కాంగ్రెస్లోకి, కొంతమంది బీజేపీలోకి ఇలా వెళ్ళిన నాయకులు చాలామంది ఈసారి అభ్యర్థులు కాబోతున్నారు. అలా పార్టీలు మారడం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కూడా చేవెళ్ళ ఎంపీ, చాలా రోజుల నుంచి అంటున్నాం మనం, రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన రంజిత్ రెడ్డి, ఆయనకు ఎంపీ టికెట్, తొలి టికెట్ ఖరారు చేసింది కూడా ఆయనకే. చేవెళ్ళ నుంచి మరోసారి బరిలో దింపేందుకు ఆయనకు టికెట్ ఇచ్చినప్పటికీ ఆయన పోటీ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఆసక్తి చూపట్లేదు. అంతేకాదు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమైన పార్టీకి కూడా రాజీనామా చేసేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇలా తెలంగాణలో చూసుకుంటే మొత్తం 17 మంది ఎంపీలు ఉన్నారు. అందులో మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు హైదరాబాద్లో ఎంఐఎం అడ్డాది, ఓవైసీ అక్కడ ఎలాగో ఉంటారో ఆయనే మళ్ళీ బరిలోకి దిగుతారు. మిగిలిన ఎంపీల విషయానికి వస్తే బీజేపీలో 3 ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మరోసారి టికెట్ దక్కించుకున్నారు. బీజేపీ నుంచే పోటీ చేయబోతున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా అంటే కిషన్ రెడ్డి పోటీ చేయలేదు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు ఎంపీగా సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు, మళ్ళీ బరిలోకి దిగుతున్నారు. ఇక ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావుకి ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. అక్కడ సొంత పార్టీ సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన మాజీ ఎంపీ నగేష్కి అక్కడ అవకాశం కల్పించింది బీజేపీ. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్లో 9 మంది సిట్టింగ్ ఎంపీలు ఉంటే అందులో కేవలం 3 మాత్రం మళ్ళీ బరిలో దిగుతున్నారు. మహబూబాద్ నుంచి కవిత, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబ్ నగర్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి. ఈ 3 మాత్రమే అంటే 9 మంది ఎంపీలు సిట్టింగ్ ఉంటే కేవలం 3 బరిలో దిగుతున్నారు. మిగిలిన 6 ఎంపీలు ఈసారి పార్టీలు మారిపోయారు. 6 ఎంపీలు పార్టీ మారడం అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. 5 ఎంపీలు పార్టీలు మారారు. ఒక ఎంపీ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆయన దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి అది ఆయన పార్టీలోనే ఉన్నారు ప్రస్తుతానికైతే. మిగిలిన 5 ఎంపీల్లో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉండి కాంగ్రెస్లో చేరిపోయారు. అటు రంజిత్ రెడ్డి ఇప్పుడే ఆయన కూడా కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అవుతున్నారు, చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ. అదేవిధంగా పస్నూరి దయాకర్ వరంగల్ సిట్టింగ్ ఎంపీ నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక బీబీ పాటిల్ జహీరాబాద్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ, ఆయన బీజేపీలో చేరిపోయారు. అదేవిధంగా నాగర్ కర్నూలు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన బీజేపీలో చేరిపోయారు. అంటే 2 ఎంపీలు బీజేపీలోకి వెళ్ళారు, 3 ఎంపీలు కాంగ్రెస్లో చేరారు. ఒక ఎంపీ, మెదక్ ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మిగిలిన 3 ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు, వాళ్ళు 3కి టికెట్లు వచ్చాయి. వాళ్ళు కూడా అంత ఆసక్తిగా ఏం లేరు పోటీకి అనే ప్రచారం అయితే జరుగుతుంది. చూడాలి ఆ 3 ఎంపీలు కవిత, నామా నాగేశ్వరరావు, మన్నే శ్రీనివాసరెడ్డి ఎలాంటి ఫైట్ ఇస్తారో రానున్న లోక్సభ ఎన్నికల్లో అనేది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్లో గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్లో తెలంగాణలో 3 ఎంపీలు గెలిచారు. అందులో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి గెలిచారు. ఈ 3 కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మిగిలిన 2 కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఆయన క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. దాంతో ఆ 3 స్థానాలు అంటే ఓవరాల్గా సిట్టింగ్ ఎంపీలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ బరిలో దిగే అవకాశం లేదు. అంతా కొత్త ముఖాలే, గతంలో పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ఇలాంటి వాళ్ళంతా కూడా పోటీ దిగుతున్నారు. సిట్టింగ్ ఎంపీలకు ఎవరికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఇందులో కొంతమందికి, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో కొంతమందికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతల్ని
తీసుకొని వారికే టికెట్ ఇచ్చే ప్రయత్నాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎక్కడ ఎవరు పార్టీ ఎటు నుంచి ఎటు మారారు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ పార్టీల్లో వాతావరణం ఎలా ఉంది, ఎందుకు పార్టీలు వారిన వారిపై ఆయా పార్టీలు ఆసక్తి చూపుతున్నాయి, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు జాతీయ పార్టీల వైపు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు అంతా కూడా కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు వెళ్ళేందుకు ఎందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి చాలామంది బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్లో చేరిన వాళ్ళు మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ వైపు పోవడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఎవరెవరు పార్టీలు మారి టికెట్లు కొట్టేశారు అనేది మనం ఇప్పుడు ఒకసారి స్క్రీన్పై 1 by 1 చూద్దాం. ముందు బీజేపీ విషయానికి వస్తే బీజేపీ నుంచి మాధవీలత, హైదరాబాద్ నియోజకవర్గం నుంచి మాధవీలతకు బీజేపీ తొలి జాబితాలోనే అవకాశం కల్పించింది. ఆమె ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆమె వాస్తవానికి హిందుత్వాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ విరించి హాస్పిటల్స్ యజమానురాలిగా ఉన్నారు, చైర్పర్సన్గా ఉన్నారు. ఆమె హిందుత్వాన్ని ప్రచారం చేస్తూ గత 7-2 ఏళ్ళుగా కూడా ఓల్డ్ సిటీలో ప్రధానంగా ఓల్డ్ సిటీ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె బీజేపీ నాయకురాలు ఏం కాదు. అయితే ఆమెకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆమె బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే బీజేపీలో చేరక ముందే ఆమెకు టికెట్ ఖరారైంది, ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరిపోయారు. నెక్స్ట్ సీతారాం నాయక్ 2014 ముందు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు. కేసీఆర్తో కలిసి నడిచారు. తెలంగాణ మూవ్మెంట్లో ఒక ప్రొఫెసర్గా, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఆయన చాలా కీలకంగా విద్యార్థి ఉద్యమాలను కొంత మోటివేట్ చేయడంలో, విద్యార్థులను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడంలో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తిగా సీతారాం నాయక్ని చెప్పుకోవాలి. ఆయన సేవలను గుర్తించి ఆయనకు సీతారాం నాయక్కి పార్టీ కూడా అవకాశం ఇచ్చింది. ఎంపీగా పోటీ చేయడానికి ఆయనకు అవకాశం ఇచ్చింది. 2014లో బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్గా ఉంది. ఆయన ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. అయితే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మాత్రం ఆయన మళ్ళీ టికెట్ దక్కలేదు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ సీతారాం నాయక్ని పక్కన పెట్టి అక్కడ కవితకి, మహబూబాద్ నుంచి మాలోత్ కవితకి అవకాశం ఇచ్చారు. దాంతో సీతారాం నాయక్ ఏదైనా అవకాశం వస్తుందని భావించి దాదాపు 4-5 ఏళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, వెయిట్ చేశారు. ఆయనకు మళ్ళీ టికెట్ వస్తుంది మొన్న అని కూడా భావించారు, రాలేదు. దాంతో ఆయన పార్టీ మారారు. రాత్రికి రాత్రి ఆయన ఇంటికి స్వయంగా కిషన్ రెడ్డి వెళ్ళి పార్టీలో చేర్చుకొని మరీ ఆయనకు టికెట్ ఇచ్చిన పరిస్థితి మహబూబాద్ నియోజకవర్గంలో మనకు కనిపించింది. ఇక జలగం వెంకట్రావు కూడా 2014 ఎన్నికల్లో కేవలం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఒకే ఒక సీటు కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు ఖమ్మం నుంచి గెలిచారు. ఖమ్మం జిల్లాలో ఒకే సీటు దక్కించుకున్నారు ఆయన. అయితే ఆ తర్వాత 2018 ఎన్నికల్లో జలగం వెంకట్రావు ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు గెలిచారు. దాంతో జలగం వెంకట్రావుని కొంచెం బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవడం మానేసింది. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన మళ్ళీ టికెట్ వస్తుంది, తనకు వనమా వెంకటేశ్వరరావును కాదని తనకు టికెట్ వస్తుందని భావించారు. అయినప్పటికీ ఆయనకు టికెట్ దక్కలేదు. దాంతో ఆయన ఇండిపెండెంట్గా బరిలో దిగారు. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు మొన్ననే రీసెంట్గా ఆయన బీజేపీలో చేరారు. దాదాపు ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు అక్కడ ఎంపీ అభ్యర్థి అయ్యే అవకాశం బీజేపీకి కనిపిస్తుంది. ఖమ్మంలో పెద్దగా బీజేపీకి బలం లేదు అని అనుకున్నప్పటికీ జలగం వెంకట్రావు వాళ్ళ ఫాదర్ ఆయన ముఖ్యమంత్రిగా కూడా ఇప్పటికీ చాలా ఖమ్మం జిల్లా వాసుల్లో, ఖమ్మం జిల్లా ప్రజల్లో, తెలంగాణ వ్యాప్తంగా కూడా మంచి రికగ్నేషన్, మంచి గుర్తింపు ఉన్న నాయకుడు జలగం వెంగళరావు. ఆయన తనయుడిగా వెంకట్రావు కూడా గుర్తింపు ఉంది. ఆయన కూడా గతంలో ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఆయన ఖమ్మం జిల్లాలో బరిలో దిగితే ఆయన కుటుంబ ఇమేజ్ అనేది కొంత బీజేపీకి తోడై అటు మోడీ ఇమేజ్, బీజేపీ పార్టీ ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా బీజేపీ భావిస్తుంది. ఇంకా ఆయనకు టికెట్ ఖరారు కాలేదు, ఇది పెండింగ్లో పెట్టారు. అయితే దాదాపు ఈయనకి టికెట్ ఖరారు అయ్యే అవకాశం ఉంది. అది బీజేపీలో కీలక నాయకులు ఒక్కొక్కరి పేరు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ కొంత పెండింగ్లో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. వేరే పార్టీల నుంచి కూడా ఇంకెవరన్నా వస్తారేమో అనే ఆశలో కూడా కొంత బీజేపీ ఉన్నట్లయితే ప్రచారం ఉంది. ఏదేమైనా 1-2 రోజుల్లో ఇక్కడ ఎవరు అభ్యర్థి అవుతారని చూడాలి. జలగం వెంకట్రావుకే టికెట్ దక్కే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక నాగర్ కర్నూలు విషయానికి వస్తే ఇక్కడ పి రాములు మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన టికెట్ హామీతో, తన కుమారుడికి టికెట్ హామీతోనే ఆయన బీజేపీలో చేరారు. రాములకి కూడా ఆడ మంచి ఇమేజ్ ఉంది, మంచి పేరు ఉంది. ఆయన కూడా మొన్న అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాములు బరిలో దిగాలనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించలేదు. ఆఫ్కోర్స్ అచ్చంపేటలో గువ్వల బాలరాజు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో దిగి ఓడిపోయారు. అదే టికెట్ని రాములు ఆశించారు. అయితే బీఆర్ఎస్ ఇవ్వకపోవడంతో కొంత అసంతృప్తిగా ఆయన పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళి తన కుమారుడికి అక్కడ టికెట్ ఇప్పించుకోగలిగారు. సరిగ్గా ఎన్నికల ముందు కేవలం టికెట్ కోసమైనా పార్టీ మారినట్లు మనం చెప్పుకోవచ్చు. ఇక నల్గొండ నుంచి సైద్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి గత ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. గెలుపొందిన తర్వాత ఆయన మొన్న ఎన్నికల్లో అంటే
18 ఎన్నికల్లో గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో ఆయన హుజూర్ నగర్లో ఓడిపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై. ఆ తర్వాత ఆయన సడన్గా పార్టీ మారారు. నల్గొండ ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. కేవలం మోడీ చరిష్మా, జాతీయ స్థాయిలో బీజేపీకి మంచి గుర్తింపు ఉంది, బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది, కేవలం అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆ పార్టీలో చేరానని ఆయన స్వయంగా ఒక ఆడియో కాల్ ఒక కార్యకర్తతో మాట్లాడగా అది లీక్ అయింది, అది బయటకు కూడా వచ్చింది. నల్గొండలో కూడా బీజేపీకి అంతగా బలం లేదు కాబట్టి సైదిరెడ్డి లాంటి వాళ్ళ అభ్యర్థిత్వం ఖరారు చేయడం ద్వారా కొంత నల్గొండలో కూడా పాగా వేయవచ్చు అనేది బీజేపీ అంచనా కనిపిస్తుంది. చూడాలి సైదిరెడ్డి ఏ మేరకు ప్రభావం చూపుతారు ఏంటి చూడాలి. ఎందుకంటే ఆయన ఒకే ఒకసారి గెలిచారు నల్గొండ హుజూర్ నగర్ నుంచి, అంతకుముందు రాజకీయ అనుభవం కూడా పెద్దగా లేదు. చూడాలి ఏ రకంగా ఉంటుంది ఈసారి నల్గొండ లోక్సభ ఎన్నిక అనేది. పెద్దపల్లి గోమాస శ్రీనివాస్ కూడా గతంలో ఎంపీగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత రీసెంట్గా ఈ మధ్య బీజేపీలో చేరారు. టికెట్ హామీతోనే ఆయన బీజేపీలో చేరారు, టికెట్ దక్కించుకున్నారు. రాత్రే పార్టీ చేరిన వెంటనే నెక్స్ట్ జాబితాలో ఆయన పేరు వచ్చేసింది. ఆయన కూడా పెద్దపల్లి నుంచి కొంచెం గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇంకెవరు అనేది ఖరారు కాలేదు కాబట్టి పెద్దపల్లి వెంకటేష్ నేత, వాస్తవానికి వెంకటేష్ నేత సిట్టింగ్ ఎంపీ, అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ, ఆయన కాంగ్రెస్లో చేరారు, ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే అక్కడ బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ అభ్యర్థి ఖరారయ్యారు కొప్పుల ఈశ్వర్. అక్కడ పోటీ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. వరంగల్ ఆరూరు రమేష్ కొద్దిసేపటి క్రితమే, అంటే 3-4 రోజులుగా మనం చూస్తున్నాం వరంగల్లో చాలా హైడ్రామా చోటు చేసుకుంటుంది. ఆరూరు రమేష్ బీజేపీలోకి వెళ్తారని ఆయన 2-3 సార్లు వచ్చి వెళ్ళనని చెప్పారు. ఆ తర్వాత స్వయంగా ఆయన నివాసానికి దయాకర్ రావు ఆయన నివాసానికి వెళ్ళి మరి ఆయన కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన పార్టీ మారబోరు అంటూ కూడా చెప్పారు. అయితే చివరిగా మొత్తానికి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన కండువా కప్పేసుకున్నారు, టికెట్ కూడా పట్టేశారు. ఇంకా పెండింగ్లో ఉంది వరంగల్, ఖమ్మం 2 సీట్లు బీజేపీ ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి ఇది కనిపించిన తర్వాత రేపు ఎల్లుండి ఆరూరు రమేష్ వరంగల్ అభ్యర్థి అవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఖమ్మం కూడా దీంతో పాటు ఖమ్మం అభ్యర్థిని కూడా బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. ఇక జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, ఆయనకు 2 సార్లు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 2014లో అప్పటి వరకు ఆయన రాజకీయాల్లో లేరు. లింగాయత్ కమ్యూనిటీ అనేది కొంత కీలకంగా ఉంటుంది ఆ ప్రాంతంలో, జహీరాబాద్ ప్రాంతంలో. పక్కన కర్ణాటక బార్డర్లో ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఆయనకు 2 సార్లు అవకాశం ఇచ్చింది. 2 సార్లు ఆయన గెలిచారు. గత ఎన్నికల్లో కేవలం 10,000 ఓట్ల తేడాతోనే గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్, ప్రస్తుతం ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మదన్ మోహన్ అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కేవలం 10,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. అయితే ఆయన అనూహ్యంగా, అంటే కర్ణాటక బార్డర్లో ఉండడం, బీజేపీ వాళ్ళతో వ్యాపార సంబంధాలు కూడా కొంత కర్ణాటకలో ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది ఆయన పార్టీ మారుతారని. మొత్తానికి పార్టీ మారారు, టికెట్ పట్టేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి అసలు బీజేపీలో ఎందుకు ఇంత, అంటే 17 నియోజకవర్గాలు ఉంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు మినహా వాళ్ళిద్దరూ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాళ్ళు, మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారు ఇద్దరు మాత్రమే. మిగిలిన 15 నియోజకవర్గాల్లో కూడా కొంతమంది గత అసెంబ్లీ ఎన్నికల ముందు, అంతకుముందు 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలా రకరకాలుగా కాంగ్రెస్ నుంచో బీఆర్ఎస్ నుంచో వచ్చిన నేతలకే మొత్తం మందికి ఈసారి బీజేపీ టికెట్లు కేటాయించింది. ఎందుకు అసలు, అంటే బీజేపీలో అభ్యర్థులు దొరకలేదా, నాయకులు లేరా, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? అజయ్తో మనం మాట్లాడదాం. మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, బీజేపీలో మనం చూస్తుంటే ఈ జాబితా చూస్తుంటే కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. బండి సంజయ్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, వీళ్ళిద్దరు మినహా మిగిలిన అందరూ కూడా ఏదో ఒక పార్టీలో నుంచి వచ్చి బీజేపీలో చేరిన వాళ్ళే. ఇప్పుడు ఖమ్మం, వరంగల్ 2 పెండింగ్లో ఉన్నాయి. అక్కడ కూడా కొత్త ముఖాలకే టికెట్ రాబోతుంది. ప్రకటించిన 15 చోట్లలో వీళ్ళిద్దరు మినహా ధర్మపురి అరవింద్ కొంత ఎర్లీగా వచ్చారు. 2014 ఎన్నికలకు ముందే ఆయన ఒక 1-2 ఏళ్ల ముందు చేరారనుకోండి బీజేపీ. కానీ మిగిలిన వాళ్ళంతా కూడా ఈటెల రాజేందర్ కానీ, రఘునందన్ కానీ, బీబీ పాటిల్, రాములు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా వేరే పార్టీల నుంచి వచ్చి చేరిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు. ఏంటి అంటే పాత అభ్యర్థులు, పాత నాయకులను బలోపేతం చేసుకోవడంలో బీజేపీ విఫలమైందా? పాత నాయకులకు టికెట్లు ఇవ్వట్లేదా? అసలు ఏం జరుగుతుంది బీజేపీలో? కళ్యాణ్, మనం చూసుకోవచ్చు మొత్తం 17 స్థానాలను, ఇప్పుడు 17 స్థానాలు తెలంగాణలో మొత్తం ఉన్నాయి. ఇప్పటికి 15 స్థానాలను ప్రకటించింది. ఇందులో 13 స్థానాలు బయటి పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తులే. ఇద్దరు మీరు అన్నట్టుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా మిగతా వాళ్ళంతా కూడా బయట నుండి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశాన్ని కొంత పార్టీ నేతల వద్ద ప్రస్తావించిన సమయంలో మేము వ్యూహాత్మకంగానే ఈ అడుగు వేస్తున్నాము, బీఆర్ఎస్ను ఖాళీ చేయాలనేది మా లక్ష్యం అంటూ వారు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా మరీ ఎక్కువ స్థాయిలో పార్టీలో బలంగా ఉన్న చోట, పార్టీ బలహీనంగా ఉన్న చోట, 2 స్థానాల్లో 2 పరిస్థితులు ఉన్న చోట కూడా ఇతర పార్టీల్లో నుండి వచ్చినటువంటి వ్యక్తులకే
ప్రాధాన్యత ఇవ్వడం మాత్రం రాష్ట్ర పార్టీలో కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత అసంతృప్తి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మనం ఓవరాల్ గా ఒక్కొక్క స్థానం నుండి చూసుకుంటూ వస్తే కరీంనగర్ నుండి బండి సంజయ్, ఆయన ముందు నుండి ఆర్ఎస్ఎస్ భావజాలంగా ఉన్న వ్యక్తి. కిషన్ రెడ్డి చూసుకున్నట్లయితే ఆయన ముందు నుండి కూడా పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి. వీరిద్దరు మినహా మిగతా క్యాండిడేట్ ఈటల రాజేందర్ చూసుకున్నట్లయితే ఇటీవల రెండో టర్మ్ లో కూడా 2018 తర్వాత ఏర్పడినటువంటి అసెంబ్లీ దాంట్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. అయితే టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చినటువంటి ఆయన బీజేపీలో చేరి ఎమ్మెల్యేకు పోటీ చేసి గెలిచినప్పటికీ కూడా ఆయన బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిగానే ఇప్పటికీ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మెదక్ స్థానానికి తీసుకున్నట్లయితే రఘునందన్ రావు, ఈయన కూడా సుదీర్ఘకాలం పాటు బీఆర్ఎస్ లో పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. తర్వాత కేసీఆర్ తోటి కొంత పొరపచ్చులు రావడంతో 2014 ముందు ఆయన బీజేపీలోకి చేరి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దుబ్బాక నుండి పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఓడిపోవడం జరిగింది. 2018లో కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మెదక్ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత దుబ్బాక ఎలక్షన్స్ లో ఉప ఎన్నికల్లో గెలిచి బీజేపీ ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా ఆయన బీఆర్ఎస్ నుండి వచ్చిన వ్యక్తిగానే మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అదేవిధంగా డీకే అరుణ విషయం చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ నుండి ఆమె ప్రస్తుతం పోటీ చేస్తుంది. ఆమె కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు బీజేపీలో చేరి మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి ఆమె పోటీ చేసింది. అయినప్పటికీ ఆమె కాంగ్రెస్ నుండి వచ్చిన వ్యక్తిగానే భావించవచ్చు. ఇక చేవెళ్ల నుండి పోటీ చేస్తున్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి తీసుకున్నట్లయితే ఏదైతే కరోనా సమయంలో 2021-22 ఆ టైంలోనే ఆయన బీజేపీలోకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఆయన అవడానికి కొద్ది రోజుల ముందు ఆయన బీజేపీలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఆయన ప్రస్తుతం చేవెళ్ల అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్ గా కాకుండా అంతకుముందు బీఆర్ఎస్ లో కూడా పనిచేయడం జరిగింది. బీఆర్ఎస్ ఎంపీగా కూడా 2014లో ఆయన గెలిచినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ లో పనిచేసిన వ్యక్తిగా కొండ విశ్వేశ్వరరెడ్డిని చూడవచ్చు. అదేవిధంగా భువనగిరి నుండి పోటీ చేస్తున్నటువంటి బూర నరసయ్య గౌడ్, ఆయన 2014లో బీఆర్ఎస్ నుండి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. 2019లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత బీజేపీలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన భువనగిరి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందా ఇక నిజామాబాద్ ధర్మపురి అరవింద్ విషయానికి వస్తే 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ కు 3 సంవత్సరాల ముందు ఆయన బీజేపీలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొంత అక్కడ బీజేపీలో వర్క్ చేసుకొని, అంటే గతంలో ఆయన తండ్రి పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ లో పనిచేయడం జరిగింది. ఆయన కూడా క్రియాశీలక రాజకీయాలు లేకపోయినప్పటికీ కూడా అట్లాంటి బీజేపీలో కూడా క్రియాశీలకంగా పనిచేయలేదు. 2019లోనే 19 ఎలక్షన్స్ కు ముందు పార్టీలోకి రావడం, ఆ తర్వాత 19 ఎలక్షన్స్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చుకోవచ్చు. వీళ్ళు మినహా మిగతా వాళ్ళని చూసుకున్నట్టయితే ఇటీవల ఇట్లా పార్టీలో చేరి టికెట్ తెచ్చుకున్న వాళ్ళే అని చెప్పుకోవచ్చు. ఒకే రోజు చేరినటువంటి 5గురిలో 4గురికి బీజేపీ టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఏదైతే జైరాబాద్ నుండి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి బీబీ పాటిల్ ఇట్లా చేరాడు, అట్లా తెల్లారే టికెట్ అనౌన్స్ అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా నాగర్ కర్నూలు నుండి బరిలో ఉన్నటువంటి భరత్ కూడా ఆయన తండ్రి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి రాములతో కలిసి ఢిల్లీ పెద్దల సమక్షంలో ఇట్లా చేరాడు, తెల్లారే టికెట్ అనౌన్స్ అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మహబూబాబాద్కు సంబంధించి సీతారాం నాయక్ కూడా వీళ్ళందరూ కూడా ఒకటే రోజు చేయడం జరిగింది. ఆ తర్వాత టికెట్ తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గోమాస సీను పెద్దపల్లిలో కూడా అందరు కలిసి జాయిన్ అవడం జరిగింది. నగేష్ కు 2వ జాబితాలో టికెట్ రావడం జరిగింది. అయితే 2 స్థానాలకు పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇటు ఖమ్మం, వరంగల్ ఈ 2 స్థానాలకు కూడా పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి నేతలనే అక్కడ ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే విధంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ రోజు బీజేపీలో చేరినటువంటి ఆరూరు రమేష్ కు వరంగల్, ఇటీవల బీజేపీలో చేరినటువంటి జలగం వెంకట్రావుకు ఖమ్మం టికెట్ కేటాయించనున్నారు కళ్యాణ్. రైట్ అజయ్, అట్లా మీ పార్టీ బీజేపీలో వేరే పార్టీల నుంచి వచ్చి టికెట్ కొట్టిన వాళ్ళు కొంతమంది అయితే మీ పార్టీలో టికెట్ రాదని, బీజేపీలో టికెట్ రాదని కాంగ్రెస్లో చేరిన జితేందర్ రెడ్డికి కూడా రాత్రే ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి హోదా దక్కింది. మొత్తానికి పార్టీలు మారడం, పదవులు పట్టడం అనేది నాయకులకు అలవాటుగా మారిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అజయ్. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. సుదీర్ఘ విరామం 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్కి చాలామంది గత ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సరిగ్గా 100 రోజుల పాలన పూర్తయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన చాలామందికి టికెట్లు ఇచ్చింది. అందులో చాలామంది గెలిచారు. అంటే ఎమ్మెల్యేలుగా దాదాపు 30 మందికి పైగా కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళకి టికెట్లు కాంగ్రెస్ ఇస్తే అందులో మెజారిటీ గెలిచారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే ధీమాలో ఉన్నట్లు కాంగ్రెస్ కనిపిస్తుంది. వేరే పార్టీల నుంచి ఎవరు వస్తారో అని చూస్తూ వాళ్ళకు టికెట్లు కేటాయించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు లేకపోవడం, ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేగా మొన్నటి ఎన్నికల్లో గెలవకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలపై వల వేస్తుంది.
ఇప్పటికే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఆయన భార్య సునీతా మహేందర్ రెడ్డి పార్టీలో చేరారు. వాళ్ళిద్దరికీ సునీతా మహేందర్ రెడ్డికి చేవెళ్ళ టికెట్ కన్ఫామ్ అని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా రంజిత్ రెడ్డి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే పార్టీలో చేరారు. చేవెళ్ళ నుంచి ఆయన అభ్యర్థి కాబోతున్నారు. అటు దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన సికింద్రాబాద్ అభ్యర్థి కాబోతున్నారు. ఇటు మల్కాజ్గిరి కూడా మర్రి జనార్దన్ రెడ్డి మహబూబ్ నగర్కి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలుకి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా కాంగ్రెస్లో చేరబోతున్నారని ప్రచారం అవుతుంది. ఆయన మల్కాజ్గిరి అభ్యర్థి అవుతారనే టాక్ నడుస్తుంది. ఇలా పార్టీలు మారిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరెవరు టికెట్లు దక్కించుకునే అవకాశం ఉంది, మనం ఒకసారి చూద్దాం. భువనగిరి నుంచి కూడా పైల్లా శేఖర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యేగా మొన్నటి వరకు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఇంకా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కానీ ఆయన్ను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ నేతలు మంతనాలు చేస్తున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఏం జరగబోతుంది అనేది మనకు 1-2 రోజుల్లో తేలబోతుంది. చేవెళ్ళ రంజిత్ రెడ్డి, ఆయనకు వాస్తవానికి చేవెళ్ళ నుంచి సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్లో ఉన్నారు. ఆయనకే టికెట్ కేటాయించారు. మొట్టమొదటి టికెట్ బీఆర్ఎస్ పార్టీ కేటాయించిన మొట్టమొదటి టికెట్ రంజిత్ రెడ్డికి. అయితే ఆయన క్లారిటీకి వచ్చేసింది, చేవెళ్ళలో గెలిచే అవకాశం లేదని తేలిపోయింది. దాంతో ఆయన మనం చూస్తున్నాం, స్క్రీన్పై చూస్తున్నాం, కొద్దిసేపటి క్రితమే, జస్ట్ ఒక 5 నిమిషాల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, పక్కనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇటు పక్కన చేవెళ్ళ అభ్యర్థి అవుతారని అనుకుందాం సునీతా మహేందర్ రెడ్డి భర్త మహేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన బదులు ఇప్పుడు రంజిత్ రెడ్డికి టికెట్, చేవెళ్ళ టికెట్ దక్కబోతుంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి అక్కడ అభ్యర్థి కాబోతున్నారు చేవెళ్ళ నుంచి. మహేందర్ రెడ్డిని మరో రకంగా అకామిడేట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆయనకు మంత్రి, అంటే హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో మంత్రి పదవి ఎవరికి లేదు కాబట్టి మహేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కనున్నట్లయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ రైట్, మర్రి రాజశేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. పీసీఆర్ ఆ ఫోటో తప్పు వచ్చినట్టుంది, ఒకసారి చూడండి. మర్రి జనార్దన్ రెడ్డి వాస్తవానికి నాగర్ కర్నూలు నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనతో చర్చలు జరుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఆయన పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆయన మర్రి జనార్దన్ రెడ్డి. గతంలో నాగర్ కర్నూలులో 2 సార్లు గెలిచారు ఆయన ఎమ్మెల్యేగా. ఆయన మల్కాజ్గిరి నుంచి ఇప్పుడు అభ్యర్థి కాబోతున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇటు మర్రి రాజశేఖర రెడ్డి, ఇప్పుడు మనం చూసాం, మర్రి రాజశేఖర రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, ఇద్దరు మామాళ్ళు, ఇద్దరు కూడా కాంగ్రెస్ వైపు మొదట్లో చూసినప్పటికీ వాళ్ళిద్దరినీ కాంగ్రెస్లో చేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కూడా ఆయన పెద్దగా ఆసక్తిగా లేరు అనే ప్రచారం జరుగుతుంది. మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీల మీద కూడా జిహెచ్ఎంసీ అధికారులు కాలేజీ అక్రమంగా నిర్మించారంటూ కూల్చిన సందర్భం చూసాం. ఆ తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన నేరుగా డీకే శివకుమార్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వద్దకు వెళ్ళి మరీ శివకుమార్తో కలిశారు. అంటే అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారని ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా భద్రారెడ్డి, మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలనుకుంటుంది. కానీ ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ సమయం దొరికి కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళని చేర్చుకోవడానికి సిద్ధమైతే, మల్లారెడ్డిని, రాజశేఖర రెడ్డిని చేర్చుకోవడానికి కాంగ్రెస్ రెడీ అయితే అక్కడ భద్రారెడ్డి కూడా అభ్యర్థి అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్ ప్రకారం అయితే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చేయడం ఖాయమైంది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. దానం నాగేందర్ ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అనూహ్యంగా ఆయన పార్టీ మారుతున్నారు. ఈరోజే మారిపోయారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దానం నాగేందర్ ఇప్పుడు సికింద్రాబాద్ బరిలో దిగబోతున్నారు. దానం నాగేందర్ కొంచెం హైదరాబాద్లో మనకు తెలుసు, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా గతంలో పనిచేశారు. వైఎస్ హయాంలో ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. ఆయనకు హైదరాబాద్ నగరంపై కూడా పట్టుంది, బలమైన బీసీ నాయకుడు. ఆయనను కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ బరిలో దింపాలని నిర్ణయం తీసుకుంది. ఇటు చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బరిలో దిగడం దాదాపు ఖాయమైంది. మల్కాజ్గిరి గ్రేటర్లో ఉన్న మరొక కీలక నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి కూడా మర్రి జనార్దన్ రెడ్డి, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరేందుకు రెడీ అవుతున్నారు. ఆయనకు టికెట్ దక్కబోతుంది. ఇలా చూసుకున్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో 3 అభ్యర్థులు, అంటే కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీ అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిగానే మనం చెప్పుకోవచ్చు.
రైట్. ఇదే అంశానికి సంబంధించి దానం నాగేందర్, రంజిత్ రెడ్డి వీళ్ళ చేరికలకు సంబంధించి కాంగ్రెస్లో అభ్యర్థుల ఖరారు అంటే 4 అభ్యర్థులను మాత్రమే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రకటించింది. మిగిలిన అభ్యర్థులను 13 మంది అభ్యర్థులను రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి మా ప్రతినిధి కర్ణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కర్ణాకర్తో మాట్లాడదాం. కర్ణాకర్, ఇప్పుడే చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వాళ్ళిద్దరికి దానం నాగేందర్కు సికింద్రాబాద్ ఎంపీగా అవకాశం ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ, చేవెళ్ళ ఎంపీగా రంజిత్ రెడ్డికి అవకాశం ఇవ్వబోతుంది. ఇటు మల్కాజ్గిరి నుంచి కూడా మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయనకు అవకాశం ఇవ్వబోతుంది. అంటే గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా పార్టీలు మారిన నేతలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. ఆ ఇచ్చిన వాళ్ళలో చాలామంది గెలిచారు. కాబట్టి ఇప్పుడు కూడా లోక్సభ ఎన్నికలకు కూడా అదే స్ట్రాటజీ కాంగ్రెస్ ఫాలో అవుతుందా? ఈ పార్టీలు చేర్చుకొని టికెట్లు ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు మనం? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆచితూచి అడుగులు వేస్తుంది. గతం నుంచి కూడా చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టికెట్లు ఆశిస్తున్న వారి కంటే కూడా ఇతర పార్టీల నుంచి, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారు గెలుపు అవకాశాలు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళకే ఎక్కువగా టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్దపల్లి నుంచి వెంకటేష్ నేత కానీ, లేకపోతే వరంగల్ నుంచి పసునూరు దయాకర్ కావాలి, కాసేపటి క్రితం చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా టికెట్లు ఆశించి దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలో కొనసాగాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు గులాలకు ఎవరైతే గెలిచే అవకాశాలు ఉంటారో వాళ్ళకే టికెట్లు ఇవ్వాలన్న నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి దీపాదాస్ మున్షి సమక్షంలో రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించాలి, లేకపోతే చేవెళ్ళ నుంచి పోటీ చేయించాలన్న ఒక చర్చ జరుగుతుంది. ఆయనకు చేవెళ్ళ టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనే చేవెళ్ళ నుంచి పోటీ చేయించాలనుకున్న జెడ్పీ చైర్మన్ వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిని పోటీ చేయాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అనూహ్యంగా రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయన చేవెళ్ళ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మల్కాజ్గిరి నుంచి అనూహ్యంగా నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మర్రి జనార్దన్ రెడ్డి సీన్లోకి వచ్చారు. ఆయన 1-2 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మర్రి జనార్దన్ రెడ్డిని మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయనను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అంతకు ముందే జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాహును కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి, ఆయనకు సికింద్రాబాద్ టికెట్ దక్కుతుందని చెప్పి భావించినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయనకే ఈ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు నాయకులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ కాన్స్టిట్యున్సీసే కాకుండా మిగతా చోట్ల, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 4 ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. ఇంకా 13 ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాబట్టి మిగతా స్థానాలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులుగా కొనసాగుతున్న నాయకుల ఉన్నప్పటికీ కూడా ఎవరైతే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకే ముందు అవకాశం ఇవ్వాలి, గెలుపు గుర్రాలకే పార్టీలో ఈసారి ఎంపీ అభ్యర్థులుగా రంగంలోకి తింపాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికీ ఈ వలసలు ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి చాలా మంది నేతలు ఇంకా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుంచి ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్. మొత్తానికి బీజేపీ కాంగ్రెస్ మనం చూసాం, వాళ్ళు నేతలు బీఆర్ఎస్ నేతలు ఎక్కువగా జాతీయ పార్టీల 2 పార్టీలు చేరిపోతున్నారు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడే మిడ్ ది ప్రెస్లో ఒక కీలక కామెంట్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఆయన, ముఖ్యమంత్రి కూడా ఒకే ఒక గేట్ తెరిచాము, దాని పరిస్థితి ఇది అంటే ఇంతమంది నేతలు ఒక గేట్ తెరిస్తేనే ఇంతమంది వచ్చేసారు, మేము మొత్తం గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం అంటూ మొదలు పెడితే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందనే రకంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంది, ఎందుకు నేతలు మారుతున్నారు అంటే ఈ టికెట్ రాక కొంతమంది, టికెట్ ఇచ్చినా కూడా వద్దని కొంతమంది, ఎందుకు ఈ పరిస్థితి బీఆర్ఎస్లో ఎందుకు వచ్చింది? మా ప్రతినిధి అక్కడ అసలు బీఆర్ఎస్లో కూడా కొంతమంది నేతలు చేరి టికెట్లు తీసుకున్నారు, తక్కువ మంది, అది వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. అది జహీరాబాద్ గాలి అనిల్ కుమార్ గత ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు చేరారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందు, అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు. దానికంటే ముందు వాస్తవానికి ఆయన బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తే. ఆయన టికెట్ ఆశించి 2014 ఎన్నికల్లో టికెట్ ఆశించి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కూడా టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్లో చేరారు. ఆయన జహీరాబాద్ అభ్యర్థి అయిపోయారు గాలి అనిల్ కుమార్. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్, హరీష్ రావు అందరికీ చాలా సన్నిహితుడిగా ఉన్నప్పటికీ మధ్యలో సుదీర్ఘకాలం కాంగ్రెస్లో పనిచేశారు, కాంగ్రెస్లోనే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు, ఒకసారి మెదక్ ఎంపీగా కూడా పోటీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ మొన్నటి ఎన్నికల్లో రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్లో చేరి టికెట్ దక్కించుకున్నారు, జహీరాబాద్ అభ్యర్థి అయ్యారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మనం చూసాం మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ను గద్దె దింపడమే లక్ష్యంగా కొంతమంది నాయకులు, కొంతమంది మేధావులు పనిచేశారు. అలాంటి మేధావుల్లో కోదండరాం కానీ, ఆకునూరు మురళి కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ ఇలాంటి వాళ్ళు కేసీఆర్ను గద్దె దించడమే టార్గెట్గా ముందుకెళ్లారు. అంటే వాళ్ళ విమర్శలు కానీ, వాళ్ళ విధానాలు కానీ, వాళ్ళ స్టైల్ కానీ, వర్కింగ్ స్టైల్ కానీ మొత్తం కూడా కేసీఆర్ టార్గెట్గానే ముందుకెళ్లిన వ్యక్తుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకరు. ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా, నిన్నటి వరకు కూడా బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ బీఎస్పీ బీఆర్ఎస్ రెండు పొత్తుకి ఆయన ప్రయత్నం చేశారు. రెండింటి మధ్య పొత్తు కుదిరిన తర్వాత నాగర్ కర్నూలు, ఆయన సొంత నియోజకవర్గం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది సొంత నియోజకవర్గం నాగర్ కర్నూలు. అక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బీఎస్పీ తరఫున ఆయన బరిలోకి దిగుతారు. హైదరాబాద్ కూడా బీఎస్పీకి కేటాయించాలి, బీఎస్పీ అభ్యర్థి హైదరాబాద్ లోక్సభ పరిధిలో కూడా ఉంటారని నిర్ణయం కూడా జరిగిపోయింది. ఆల్ ఆఫ్ సడన్గా మాయావతిపై, ప్రధానంగా మనకు వస్తున్న సమాచారం ప్రకారం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతిపై బీజేపీ కొంత ఫోర్స్ చేసింది. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవద్దని ఫోర్స్ చేసింది. దానివల్ల ఈ పొత్తు విచ్ఛిన్నమైంది అని తెలుస్తుంది. అదే విషయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేరుగా ట్వీట్ కూడా చేశారు. అంటే మాయావతిపై ఒత్తిళ్లు వస్తున్నాయి, బీఎస్పీపై బీజేపీ ఒత్తిళ్లు చేస్తుంది, దానివల్ల తాను బీఎస్పీకి గుడ్ బై చెప్పేస్తున్నానంటూ ఆయన ప్రకటించేశారు. ఆయన బీఆర్ఎస్లో దాదాపు చేరిపోయినట్టే మనం చెప్పుకోవచ్చు. ఆయన నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి అవుతారు. అంటే 2-3 నెలలుగా జరిగిన పరిణామాలు. సిర్పూర్ నుంచి ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా సిర్పూర్ బరిలో దిగారు. అక్కడ సిర్పూర్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే కోనప్ప ఓడిపోవడానికి పరోక్షంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారణమయ్యారు. అక్కడ బీజేపీ నుంచి హరీష్ బాబు గెలిచారు. ఆయన బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంతో అక్కడ ఓడిపోయిన కోనప్ప పార్టీ మారి కాంగ్రెస్లో చేరిపోయారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పొత్తు విచ్ఛిన్నం కావడంతో ఆయన బీఆర్ఎస్లో చేరిపోయారు. నాగర్ కర్నూలు అభ్యర్థి అవుతున్నారు. నెక్స్ట్ చేవెళ్ళ టికెట్ వాస్తవానికి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయనకే బీఆర్ఎస్ కేటాయించింది. ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదు. అక్కడ ఓడిపోతాననే ఒక కారణంగానే ఆయన ఆసక్తి చూపలేదట్లు మనకు తెలుస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయనే కాంగ్రెస్ అభ్యర్థి చేవెళ్ళ నుంచి అవుతున్నారు. అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఈయన కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందే తెలంగాణ టీడీపీ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణలో టీడీపీ పోటీ చేయకూడదు అనే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని విభేదిస్తూ ఆయన బీఆర్ఎస్లో చేరిపోయారు. కేసీఆర్ సమక్షంలో చేరారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన చేవెళ్ళ నుంచి అభ్యర్థి అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి. రాగిడి లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆయనకు టికెట్ దక్కలేదు మొన్నటి ఎన్నికల్లో. టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన మల్కాజ్గిరి నుంచి చాలామంది మహామహులు అక్కడ నుంచి టికెట్ ఆశించిన షంబీపూర్ రాజు మేడ్చల్ అధ్యక్షుడిగా ఉన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆయనకే ముందు టికెట్ అని దాదాపు అనుకున్నారంతా. చివరి నిమిషంలో ఆ స్థానంలో రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి ఈటెల రాజేందర్తో పోటీ పడబోతున్నారు. ఈయన కూడా పార్టీలో కొత్తగా చేరిన వ్యక్తి. వీళ్ళంతా కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు, మనం చెప్పుకున్న వాళ్ళంతా అసెంబ్లీ ఎన్నికల ముందు ఓన్లీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే ఈ మధ్య బీఆర్ఎస్లో చేరిన వ్యక్తిగా చెప్పొచ్చు తప్పితే బీఆర్ఎస్ నుంచే ఎక్కువగా వలసలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీ వైపు, కాంగ్రెస్ వైపు నేతలు వెళ్ళిపోతున్నారు. కొంతమంది బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా వద్దని వెళ్ళిపోతుంటే ఇంకొంతమంది టికెట్ ఇవ్వలేదని అసంతృప్తితో వెళ్ళిపోతున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి అసలు ఇంతకుముందు మనం దాదాపు 10 ఏళ్ళుగా మనం చూస్తున్నాం, కారు ఓవర్లోడ్ అవుతుంది, కారులోకి ఎక్కువ మంది వచ్చి చేరిపోతున్నారు. టికెట్ కోసం ఒక స్థానంలో 10 మంది 20 మంది పోటీ పడే పరిస్థితి కనిపించింది. ఆల్ ఆఫ్ సడన్గా ఒక్క ఓటమి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఒక్క ఓటమి కారు బ్రేకులు మొత్తం గల్లంతైపోయి కారు షెడ్డుకు పోయే పరిస్థితికి తెచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. టికెట్ ఇస్తామంటే కూడా పోటీ చేయడానికి ముందుకు రావట్లేదనే ప్రచారం జరుగుతుంది. కొంతమంది మనం చూసాం, ఇప్పుడు జస్ట్ మీ లైవ్ తీసుకునే కొంత ముందే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్లో చేరిపోయారు. సిట్టింగ్ ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా నాకు ఈ టికెట్, మీ టికెట్ బీఆర్ఎస్ టికెట్ వద్దని చెప్పి కాంగ్రెస్లో చేరిపోయారు. చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి. ఇంతకుముందు కూడా వెంకటేష్ నేత పెద్దపల్లి ఎంపీ చేరిపోయారు. రాములు నాగర్ కర్నూలు ఎంపీ బీజేపీకి వెళ్ళారు. బీబీ పాటిల్ జహీరాబాద్ ఎంపీ బీజేపీకి వెళ్ళారు. ఏంటి ఇప్పటికీ ఇంకా కొన్ని టికెట్లు ఖరారు కావాల్సింది. అభ్యర్థులను ఖరారు చేయడం కత్తి మీద సాముగా మారుతుందా బీఆర్ఎస్కి? బీఆర్ఎస్లో ఈ గందరగోళానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు మీరు? అంటే అధికారం కోసమే పోతున్నారా, లేకుంటే ఇంకేదైనా? ఇప్పుడు నిన్న కవిత ఈడీ కేసులో అరెస్ట్ అయింది, విచారణలో ఉంది. ఇలాంటి ఒత్తిళ్లు ఏమైనా వస్తాయి భవిష్యత్తులో? అటు కాంగ్రెస్ నుంచి మల్లారెడ్డి అల్లుడి కాలేజ్ కూల్చింది మనం చూసాం. అటు ఢిల్లీలో కవితనే లిక్కర్ స్కామ్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఆమెను అరెస్ట్ చేశారు. అంటే ఈ భయాందోళనతో నాయకులు ఏమైనా పార్టీలు మారుతున్నారు? అసలు ప్రధాన కారణం ఏంటి పార్టీ మారడానికి?
ప్రధానంగా చెప్పుకోవాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం, ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్లో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న మెజారిటీ ఎంపీలు అంటే పెద్ద సంఖ్యలో ఎంపీలు అంటే బడా వ్యాపారులుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వారి వ్యాపారులపై పరోక్షంగా ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం రాజకీయంగా కూడా ఉంటుందన్న అంచనాకు బీఆర్ఎస్ నేతలు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న చాలామంది నేతలు వచ్చారు. ఆ కారణంగానే బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతున్నారన్న ఒక చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో. అంటే ప్రధానంగా రంజిత్ రెడ్డి విషయాన్ని పరిశీలించినట్లయితే, బీబీ పాటిల్ విషయాన్ని పరిశీలించినట్లయితే వారికున్న వ్యాపార సంస్థల నిర్వహణ, వ్యాపార వర్గాలతో ఉన్న సంబంధాలు, జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాల కారణంగానే వారు బీఆర్ఎస్ పార్టీ వీడేందుకు ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ కీలక నేతలు అంతా బీఆర్ఎస్ పార్టీకి వరుసగా గుడ్ బై చెప్తున్నారు. శ్రీకాంత్, ఒక్క నిమిషం, మీరు చెప్పినట్టు నిజంగానే కొంతమంది వ్యాపారవేత్తలు మీరు చెప్పినట్లు వ్యాపార ప్రయోజనాల కోసం వాళ్ళు మారుతుంటారు. అక్కడి వరకు మనం తప్పు పట్టాల్సిందేం లేదు. కానీ మనకు తెలుసు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ఒక సామాన్య కార్యకర్త. ఆయన్ని ఎంపీగా చేసింది బీఆర్ఎస్ ఒక్కసారి కాదు, 2 సార్లు చేసింది. బొంతు రామ్మోహన్ యూత్ పార్టీలో ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా, టీఆర్ఎస్ యూత్ విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. ఆయనను హైదరాబాద్ మేయర్గా చేశారు. ఆయన కూడా పార్టీ మారారు. పసునూరు దయాకర్ మారిపోయారు. ఆ మాటకు వస్తే వెంకటేష్ నేత చెన్నూరులో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన వ్యక్తి వెంకటేష్ నేత. 3 నెలల్లోనే ఆయన తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్, ఎంపీగా గెలిచారు. ఆయన కూడా పార్టీ మారారు. అంటే దీనికి ఒక వ్యాపారవేత్తలనే కాదు, ఎవరైనా పార్టీలు మారిపోతున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. కళ్యాణ్, ఖచ్చితంగా చెప్పుకోవాలంటే వీరు రాజకీయంగా అవసరాల కోసమే పార్టీ మారుతున్నారని చెప్పుకోవచ్చు. బొంతు రామ్మోహన్ అంటే 2018 గత ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పార్టీ కేటాయించలేదు. అయితే పార్లమెంట్ టికెట్ కూడా బీఆర్ఎస్లో ప్రయత్నం చేశారు. అయితే పార్లమెంట్ వైపు కూడా బొంతు రామ్మోహన్కు ఛాన్స్ లేదన్న ఒక సమాచారం వచ్చింది. అదేవిధంగా వరంగల్ విషయంలో కూడా అభ్యర్థిని మార్చడం ఒక పరీక్షగా బీఆర్ఎస్ పార్టీకి మారింది. కడియం కావ్యను అభ్యర్థిగా రంగంలోకి దించడంతో ఓ మాజీ ఎమ్మెల్యేతో పాటు సిట్టింగ్ ఎంపీ కూడా ఇద్దరు కూడా పార్టీని వీడారని చెప్పుకోవచ్చు. పెద్దపల్లి విషయానికి వస్తే ఎంపీ నేతకాని వెంకటేష్ కూడా అభ్యర్థి మార్పు ఖరారు కావడంతో దాదాపు కొప్పుల ఈశ్వర్ను అభ్యర్థిగా పార్టీ ఖరారు చేస్తుందన్న ముందస్తు సమాచారంతోనే నేతకాని వెంకటేష్ కూడా పార్టీ మారారు. రాజకీయ అవసరాలు, వ్యాపార అవసరాలు, రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే మెజారిటీ బీఆర్ఎస్ నేతలు పార్టీ మారుతున్నారన్న ఒక టాక్ బలంగా బీఆర్ఎస్ పార్టీలో అయితే వినిపిస్తుంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. మొత్తానికి 2-3 కారణాలు బీఆర్ఎస్ పార్టీకి నేతలు గుడ్ బై చెప్పడానికి కారణంగా కనిపిస్తుంది. ఒకటి, రాజకీయంగా అవకాశం దక్కకపోవడం. రెండోది, వ్యాపార అవసరాలు. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉంది. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఒక నమ్మకం, లేదంటే కాంగ్రెస్ ఉంటుంది అనే నమ్మకంతో పార్టీ మారే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దానికి తోడు అటు సంస్థలు, దర్యాప్తు సంస్థలు, పోలీసులు కానీ, ఈడీ, సిబిఐ ఇలాంటివి కూడా విచారణ ముందు ఎదుర్కోవాల్సి వస్తుందనేమో అని ఒక ఆందోళన కూడా నేతల పార్టీలు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారడానికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఏదేమైనా పార్టీలు మారిన నేతలకు పెద్దపీట వేసి పదవులు ఇవ్వడంతో వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో తెలియని పరిస్థితి దేశంలో చాలా చోట్ల ఉంది. తెలంగాణలో అది చాలా ఎక్కువగా పెరిగిపోయినట్లు మనకు కనిపిస్తుంది. దానికి కారణం బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వలసలను ప్రోత్సహించగా ఇప్పుడు అదే ఆపరేషన్ ఆకర్ష్లో అందులో చిక్కుకొని విలవిల్లాడుతుంది బీఆర్ఎస్. ఇది స్పెషల్ ఎవరెవరు పార్టీలు మారి టికెట్లు దక్కించుకున్నారనే దానిపై స్పెషల్ లైవ్ షో.